మహానాయకుడు. మన ఆర్మీని రెడీ చేసుకుంటాను నాన్న. వీడు శౌర్యంగానా? వెల్కమ్ బ్యాక్ టు యూనిక్ బాయ్స్ ఛానల్. అయితే అన్న ఇలా కంటెంట్ ఏంటంటే మా ఊర్లో పురాతన కాలంలో ఒకటి రాముడు అని కదా నగలు హారాలు ఉంటాయి కదా. ఇదే బాబాయ్ రాముడు వారి గుడి, రాముడు విగ్రహం ఇక్కడ స్థాపించినారు. గుప్త నిధులు చెప్పేసి 9 బయటకు తీసి విగ్రహాలను పాడేసి దేవుడి పైన ఉన్న నగలు రాముల వారి విగ్రహం చూడండి. అదే కాలు మొత్తం కాలు కొట్టేసారు, చేతులు కొట్టేసారు. ఇక్కడ రాముల వారు సీతమ్మ విగ్రహం కూడా ఉండే పక్కన. ఇక్కడ అసలు విగ్రహం ఫస్ట్ ఇక్కడ నేను అక్కడ స్థాపిస్తే గుప్త నీళ్ళు కనబడుతున్నాయి కదా మీకు. చూడండి గుప్త నీళ్ళ గురించి గుంట వేసారు. గుంట ఇడ ఉండే అసలు స్పాట్ ఇక్కడ తీసి బయట తీసి పొలగొట్టి నగలు హారాలు అన్ని గమనిస్తూ దొరికిందా వాళ్ళకి. ఇక అది మనం చూడలే, చరిత్ర చెప్తుంది, మనం పెద్దవాళ్ళు మనం చెప్పింది ఇది స్టోరీ. ఇలా ఉన్నది లేదనేది శివుడు ఇక్కడ ఎదురుంది సేమ్. అంటే ఇప్పుడు రామువారు మాత్రమే మళ్ళీ ఏమైనా పూజలు ఏమైనా చేస్తురా. దొంగతనం అయింది, అన్ని తీసుకొని పోయారు. హారాలు బంగారం అంతా తీసుకొని పోయారు. సీతమ్మ అరుపులతోని మొత్తం కూలిపోయింది. మొత్తం గుడే కూలిపోయింది అరుపులతో. వాళ్ళని చేపించింది, మీరు కూడా ఇట్లనే శిలలాగా అయిపోవాలని చెప్పి చేపించడం వల్ల వాళ్ళు మన ఊర్లోనే, మన రామంత గ్రామంలో అక్కడక్కడ ఎట్లా ఉన్నారో అట్లే రావచ్చు శిల్పాలుగా రాళ్ళలాగా దొంగతనం చేసిన వాళ్ళని చెప్పించింది, మీరు కూడా శిలగా మారిపోవాలని. అట్లే అయిపోయారు. అట్లే ఎట్లా నుంచినా అట్లే అయిపోయారు, రాయిగా మార్చారు అన్నమాట.
శివుని వదిలేదాం రండి, ఇక్కడ ఉంది. శివాలయం కూడా సేమ్ అదే విధంగా ధ్వంసం చేసిరు. ఇది శివలింగం చుట్టూ ఉంటారు కదా పానీ మఠం. గీతలా ఉన్నాయి కదా అసలు లింగం ఎట్లా వలగొట్టి లోపల తొమ్మిది తీసేసి అదే అదే గుడిని అయితే చూపిస్తున్నాం, మళ్ళీ గుడి కథ ఏంది, దాని తిరిగిపోయిందని మనం బయట కూర్చొని ఒకసారి మాట్లాడడం. చలో నడుపుదాం బయటకు వెళ్ళి. కట్టిరంటే అలా 100 సంవత్సరాల గుడి, గ్రానైట్ శిల్పాలు పెట్టి కట్టిరు రాములవారి గుడి. చలో. అరే బాబాయ్, లోపలికైతే పోయి మనమైతే గుడిని అయితే చూసినాం. ఈ గుడి చరిత్ర ఏంది, ఎందుకు ఊలగొట్టి, ఆ కారణం ఏంది బాబాయ్? అప్పట్లో బందిపోట్లు బాగా ఉండేవాళ్ళు, అంటే గ్రామాల నుంచి ఊళ్ళలో ప్రజలను దోచుకుంటూ ఎవరన్నా ఇప్పుడు ట్రావెల్స్ లో వస్తుంటారు కదా, బండ్లు తీసుకొని పోతున్న వాళ్ళని కూడా పట్టుకొని కొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు కానీ బంగారం గుంజుకునేది. అట్లా గ్రామాలు దోచుకునే వాళ్ళు. మళ్ళీ ఇదే విధంగా పురాతనమైన ఆలయాల దగ్గరకు వచ్చి ఆలయాలను కూడా ధ్వంసం చేసి, నేనేమంటా ఇది గుడిని ఎందుకు ఎంచుకోరు, వాళ్ళ పని అదే కదా. ఇప్పుడు బందిపోట్లు ఏం చేస్తారు, ఊళ్ళలో వచ్చి ఊళ్ళలో పాజలాడడం, డబ్బు మొత్తం తీసుకోవాలి, దొంగతనం చేయాలి. బంగారము, గుప్త నిధులు అంటే కూడా గుళ్ళ దగ్గరనే ఉంటాయి. స్పాట్కి వచ్చేసారు అంటే ఈ పురాతన కాలమైన గుడి కావాలి, ఇంట్లో కింద బంగారం తెలుసుకొని గుడి మీద అటాక్ చేయడం జరిగింది. అంటే అప్పట్లో ఇక్కడ పూజలు అవన్నీ అవుతున్నాయి. పూజలు అవుతున్నాయి. నేను చిన్నప్పటి నుంచి కూడా ఇదే విధంగా ఉంది. అంటే అది ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది అనేది మనకు తెలియదు, క్లారిటీ అయితే లేదు. నా తాత వాళ్ళు, మా నాన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇక్కడ బందిపోట్లు బాగా ఎక్కువ ఉండేది. వాళ్ళు గుడి దర్శనం చేసి మొత్తం విగ్రహాలను చెల్లాచెదరడం జరిగింది. అంటే సీతమ్మ వారు బయటకు వచ్చి వాళ్ళని చెప్పించింది. చెప్పిస్తే వాళ్ళు ఎక్కడున్నా అక్కడనే రాయిలాగా మారడం జరిగింది, శిలలాగా అయిపోయారు వాళ్ళు. ఎవరైతే దొంగతనం చేసి గుడిని ఇట్లా చేసారో వాళ్ళు మార్చేసింది సీతమ్మ. అంటే చెప్పింది శిల్పాలు లెక్క చేసింది. వాళ్ళు నుంచినట్టే కూర్చున్నట్టే
శిల్పాలాగా మారిపోయారు. ఇప్పుడు ఈ గుడి మొత్తం తెలిపోయింది అమ్మవారి అరుపులు వచ్చింది. ఇప్పుడు అమ్మలవారి చేతులు కాళ్ళు నరుకు బంగారం ఇష్టపోతే ఆ శ్రీవారికి అట్లా చేసినందుకు ఆమె ఆవేశంతోనే ఆగ్రహంతో వచ్చే వరకు మొత్తం చెల్లా చెదురుగా కూలిపోయింది. ఇప్పుడు ఈ గుడి ఇట్లా అయినాక ఈ ఊరికి ఏమన్నా అరిష్టం అట్లేమన్నా జరిగింది? ఇక అరిష్టం అనేది ఏం జరగలేదు. కాకపోతే ఇక్కడ ఉన్న రాముల వారే మన నాగర్ కర్నూలు జిల్లా సిరిసినగర్లో వెలిసిందని తెలుసు. ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్నది ఇక్కడ ఉన్న రాముల వారే అక్కడ ఉంది. ఇక్కడ ఉన్నాయని అక్కడ మీకెట్లా తెలుసు? అయితే ఆ ఊరి ప్రధాన అర్చకుడు కదా, ఆ సిరిసినగర్లలో ప్రధాన అర్చకుని కళలో వచ్చి నేను ఇక్కడ ఉన్నా, నన్ను తీసి బయటికి తీసి పూజలు ఎత్తించి మీకు అన్ని సకల సంపదలు కలిగిస్తానని చెప్పిందంట. అయితే చెప్పితే ఆయన ఊరి గ్రామం ప్రజల పెద్దలు ఉంటారుగా, వాళ్ళకు వివరిస్తే ఆయన నమ్మలేదు. మళ్ళీ పదే పదే రావడం జరిగిందంట. ఆయన సరే ఇట్లా కాదని చెప్పేసి చక్కగా గుట్టపైకి వెళ్ళిపోయి ఈ పొలం స్టేషన్ చెప్పి తీస్తే స్వయంగా అక్కడ రామలక్ష్మణరావు గారు వేసింది. వాళ్ళ గ్రామ పెద్దలతో సలహా తీసుకోవాలి కదా, వాళ్ళు అడిగితే వాళ్ళు నమ్మలేదు. మళ్ళీ రిపీట్ గా అట్లనే వస్తుంది. ఇట్లా కాదని చెప్పేసి ఆయన ముందుకు పోయి నేను ఒక్కనన్ను పోయి దాన్ని గుడిని కట్టాలనే ఒక సంకల్పంతో ముందుకు పోయి ఆ ప్లేస్ లో తోమి చూస్తే స్వయంగా రాముల వారు వచ్చింది. ఇప్పుడు అక్కడ గుడి ఉంది పూజ అనుకునేది చాలా బ్రహ్మాండంగా జాతర జరుగుతుంది ప్రతి శ్రీరామనవమి. మనం అది ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు కొట్టు వెళ్ళి వస్తాం అంతే. ఆ గుడియా చలో ఆడ కూడా పోదాము, ఆడ కూడా చూసుకున్నాం ఒకసారి. సేమ్ ఎట్లయితే కూలిపోయిందో మళ్ళీ ఆడ కత్తిరి కాబట్టి మనం అది కూడా కవర్ చేద్దాం. ఏమంటారు? ఇది ఫ్రెండ్స్ ఇవాళ కంటెంట్ స్టోరీ. 100 సంవత్సరాల గుడిని కూలగొట్టి లేచిరు. నేను దీనికోసం అని ఇప్పటి నుంచి నీకు నెల ముందు ఫోన్ చేసిన కదా, 1 month అయింది. బాబాయ్ ఫోన్ చేస్తే బాబాయ్ కూడా బిజీగా ఉండే, దాని గురించి తెలుసుకుందామని ఈ రోజు అయితే ఫైనల్లీ అయిపోయింది. ఇంకో ఆ గుడి కూడా అలా కట్టిరంట. ఆ గుడి కూడా మనం పోయి ఆ గుడి కూడా మనం చూద్దాం. ఓకేనా?